Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 491 points gain అయి 71,848 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 141 పాయింట్స్ గెయిన్ అయి 21,659 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 491 పాయింట్స్ గెయిన్ అయి 48,196 దగ్గర క్లోజ్ అయింది. ఫ్రెండ్స్, ఇవాల్టి మార్కెట్స్ లాస్ట్ 2 ట్రేడింగ్ సెషన్స్ నుంచి మార్కెట్ లోయర్ లోస్ లోయర్ హైస్ ని ఫామ్ చేసుకుంటూ ఇంపార్టెంట్ లెవెల్ 21,500 లెవెల్ దగ్గరకు వచ్చిన తర్వాత మార్కెట్ లో ఒక స్ట్రాంగ్ బౌన్స్ అయితే కనిపించింది. సరే, ఏముందులే, ఏషియన్ మార్కెట్స్ పాజిటివ్ గా ఉంటాయి, యుఎస్ మార్కెట్స్ కూడా పాజిటివ్ గా ఉన్నాయి కాబట్టి మన మార్కెట్స్ కూడా పెరిగాయి అనుకుంటే అది రాంగ్. బికాస్ నిన్న యుఎస్ మార్కెట్స్ నెగిటివ్ లో ఉన్నాయి, ఏషియన్ మార్కెట్స్ సెల్లింగ్ ప్రెషర్ లోనే ఉన్నాయి. బట్ మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ ఓపెనింగ్ గ్యాప్ అప్ అండ్ ఆ ఓపెనింగ్ గ్యాప్ అప్ నుంచి వస్తున్న మోస్ట్ ఆఫ్ ద క్యాండిల్స్ అన్ని అప్ సైడ్ ఉంటూ ఇవాళ ఆల్మోస్ట్ డే హై దగ్గరగా మార్కెట్ ఒక ఎండింగ్ కనిపించింది. ఎందుకు సడన్ గా మార్కెట్ పెరిగింది? దీని బ్యాక్ ఏదైనా సర్టైన్ డేటా పాయింట్స్ ఉన్నాయంటే ప్యూర్లీ టెక్నికల్స్. పెరిగిపోయాక చెప్తారులేండి టెక్నికల్ సపోర్ట్ అని. అంటే ఫ్రెండ్స్, ఒకసారి నిన్నటి వీడియోలో మనం మాట్లాడుకున్న డేటాను ఒకసారి గమనించండి. అంతేకాని బేరిష్ గా చూడడానికి మాత్రం ఈ ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర ప్రయత్నించద్దు. బికాస్ ప్రీవియస్ గా ఒక్కసారి మార్కెట్ రెస్పెక్ట్ చేయకుండా బ్రేక్ చేసింది, కానీ కొంత టైం పాటు ఆ జోన్ లో ఉంది. ఈవెన్ మార్కెట్ రెసిస్టెన్స్ గాను అండ్ ఈవెన్ ఆ బ్రేక్ చేసిన తర్వాత అది సపోర్ట్ గా కూడా రీటెస్ట్ అయ్యి ఇవాళ కూడా రెస్పెక్ట్ చేసిన లెవెల్. కాబట్టి ఈ 21,500 బ్రేక్ అయితే 21,350 ఇవి రెండు మార్కెట్స్ పరంగా ఇక్కడి నుంచి డౌన్ అవుతున్నప్పుడు మనం చూడాల్సిన ఇంపార్టెంట్ సపోర్ట్స్. అవి బ్రేక్ అయ్యి బిలో క్లోజ్ అయ్యాక దెన్ అప్పుడు బేరిష్ వ్యూ తీసుకోవడం బెటర్. బట్ టిల్ దెన్ నేను పర్సనల్ గా బులిష్ గానే చూస్తున్నాను. నేను ఇది ప్లే చేసి వినిపించడానికి ప్రధాన కారణం ఈ లెవెల్స్ ఫర్దర్ గా కూడా మార్కెట్ ఇక్కడ నుంచి అప్ సైడ్ కి వెళ్లి సడన్ గా ఇంట్రాడే లో ఒక 200 or 300 పాయింట్స్ పడుతున్నా ఈ ఇంపార్టెంట్ లెవెల్స్ బ్రేక్ అయ్యి మార్కెట్ బిలో క్లోజ్ అవ్వకుండా అన్నెసెసరీగా జస్ట్ బికాస్ మార్కెట్ 1-2 ట్రేడింగ్ సెషన్స్ పడిందని నెగిటివ్ సైడ్ టర్న్ అవ్వద్దు. ఇవాళే మార్కెట్ సూపర్ గా పెరిగిపోతూ ఒక 300-400 పాయింట్స్ ఏం పెరిగిపోలేదు. రీసెంట్ డేస్ లో ఒక 300 పాయింట్స్ పడి ఒక 150 పాయింట్స్ రికవర్ అయింది. అండ్ ప్రీవియస్ గా కూడా ఇలా రికవర్ అయిన తర్వాత ఒక సెల్ ఆఫ్ అయితే మార్కెట్ లో వచ్చింది. హూ నోస్, ఇక్కడ నుంచి మళ్ళీ అగైన్ మార్కెట్ పడుతూ ఇంపార్టెంట్ లెవెల్స్ ని బ్రేక్ చేసి కూడా బిలో క్లోజ్ అయ్యి నెగిటివ్ గా ఉన్నామని ప్రూవ్ చేసుకుంటామేమో. బట్ ప్రూవ్ చేసుకునేంత వరకు జస్ట్ బికాస్ కొన్ని రెడ్ క్యాండిల్స్ ని చూసి మార్కెట్ కన్ఫర్మేషన్ ఇవ్వకుండా నెగిటివ్ సైడ్ టర్న్ అయితే ఇది ఒక బుల్ మార్కెట్. దెన్ మనం మనల్ని ట్రాప్ లో పెట్టుకుంటున్నట్లు మనం గుర్తించాలి. ఈవెన్ నిన్నటి వీడియోలో కూడా మనం అనుకుంది నిఫ్టీ సెన్సెక్స్ ఫాల్ అయింది, దానికి ప్రధాన కారణం నిఫ్టీ ఐటీ ఇండెక్స్. బట్ బ్యాంక్ నిఫ్టీ న్యూట్రల్ గా ఉంది అండ్ మిడ్ క్యాప్ స్పేస్ అయితే న్యూ ఆల్ టైమ్ హై కొట్టింది. ఇవాళ కూడా మిడ్ క్యాప్ స్పేస్ కొత్త ఆల్ టైమ్ హై అయితే టచ్ చేసింది. 47,300 అబోవ్ ఫర్ ద ఫస్ట్ టైం మిడ్ క్యాప్స్ క్లోజ్ అవుతున్నాయి. అది ఈవెన్ మీరు స్క్రీన్ పైన కూడా గమనించవచ్చు. స్మాల్ క్యాప్స్ ఇంకా ఆల్ టైమ్ హై కి వెళ్ళకపోతున్నా ఇంచుమించు నియర్ టు ఆల్ టైమ్ హైస్ ఉంటూ ఉండడం మార్కెట్ లో వీక్నెస్ ఉందనేలా మనకి ఇంకా ప్రూవ్ అవ్వట్లేదు. కాబట్టి వితౌట్ ఎ సాలిడ్ కన్ఫర్మేషన్ బ్రేకింగ్ బిలో ఇంపార్టెంట్ లెవెల్స్ మన కన్ఫర్మేషన్ లేకుండా మార్కెట్ ని జస్ట్ బికాస్ ఇంట్రాడేలో వస్తున్న డిప్స్ తో నెగిటివ్ గా చూడొద్దనేది నా ఒపీనియన్. అండ్ ఇవాళ ఈ సెక్టార్ గురించి మాట్లాడుకోకపోతే మన మిస్టేక్ అవుతుంది. రియాలిటీ ఇండెక్స్ ఒక ఇండెక్స్ 7% పెరిగింది. ఎంత రేర్ గా చూస్తుంటాం మనం రియాలిటీ ఇండెక్స్. యాక్చువల్లీ ఈ ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లు కట్ చేస్తారనే ఒక సెంటిమెంట్ ప్లే అయినప్పుడే రేట్ సెన్సిటివ్ స్టాక్స్ లైక్ బ్యాంక్స్ కానీ ఐటీ కానీ మెటల్స్ రియాలిటీ వీటన్నిటిలోనూ బజ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసాం. మోస్ట్లీ మెటల్స్ లో అది ప్లే అయింది, ఐటీలోనూ అది ప్లే అయింది అండ్ రియాలిటీలో ఎప్పటి నుంచో ప్లే అవుతుంది. బట్ ఇవాళ ఇంట్రాడే సెషన్స్ లో ఒక బిగ్ వేలో స్ట్రాంగ్ గా ప్లే అయ్యింది. నియర్లీ 7% ఇంట్రాడే యాజ్ ఎన్ ఇండెక్స్ వెళ్తూ ఉండడం రియాలిటీ స్పేస్ పరంగా ఉంటున్న స్ట్రెంత్ ని మార్కెట్ లో రిప్రజెంట్ చేస్తుంది. అండ్ స్టార్టింగ్ లో అనుకున్నాం కదా యుఎస్ మార్కెట్స్ డౌన్ లో ఉన్నాయని. దీనికి ప్రధాన కారణం నిన్న యుఎస్ కు సంబంధించిన ఫెడ్ మినిట్స్ మీటింగ్ అప్డేట్ అయితే వచ్చింది. మినిట్స్ ఆఫ్ మీటింగ్ అప్డేట్. దాంట్లో పర్టికులర్ గా ఇంట్రెస్ట్ రేట్స్ కట్ రిలేటెడ్ గా ఎప్పుడెప్పుడు కట్ చేయాలి, బికాస్ కట్ చేస్తారని ప్రీవియస్ గా చెప్పారు, ఎప్పుడెప్పుడు కట్ చేస్తారని దాని రిలేటెడ్ గా పొటెన్షియల్ డిస్కషన్ జరగనట్లయితే మార్కెట్ కి అర్థమైంది. దాంతో యుఎస్ కి సంబంధించిన స్టాక్స్ పడ్డాయి. 10-year బాండ్ ఈల్డ్ పెరిగింది, ఆల్మోస్ట్ 4% వరకు వెళ్ళి కొంత కూల్ ఆఫ్ అయి 3.91% కి వచ్చింది. బ్రెంట్ క్రూడ్ పెరిగింది, డాలర్ ఇండెక్స్ పెరిగింది. ఇవన్నీ కూడా మార్కెట్స్ ఇవాళ బాగా పడుంటే ఇవి ఎందుకు పడ్డాయని మాట్లాడుకునే మెయిన్ రీజన్స్. అండ్ దీంతో పాటు ఫెడ్ మెంబర్ ఓటింగ్ మెంబర్ అయిన థామస్ బ్రేకెన్ గారు సాఫ్ట్ ల్యాండింగ్ పాసిబులే, లైక్ రెసిషన్ లేకుండానే వడ్డీ రేట్లు రిలేటెడ్ గా కట్ ఉండొచ్చేమో. బట్ స్టిల్ ఇంకా వడ్డీ రేట్ల పెంపు ఆగిపోయింది, ఇంకా అసలు వడ్డీ రేట్లే ఉండవనేలా కాకుండా ఇన్ఫ్లేషన్ కానీ దారిలోకి రాకుంటే స్టిల్ వడ్డీ రేట్ల
రేట్లు పెంచే పాసిబిలిటీ ఉందని కూడా ఫెడ్ ఓటింగ్ మెంబర్ అయిన థామస్ బ్రేకిన్ గారు స్టేట్మెంట్స్ చేస్తుండడం ఇది ఒక వార్నింగ్ లాగా. లైక్ మీరంతా బాగుంది అనుకునేస్తున్నారేమో, వడ్డీ రేట్లు కట్ అయిపోతున్నాయి అనుకుంటారేమో, బట్ ఇన్ఫ్లేషన్ సరిగా లేకపోతే స్టిల్ ఇంకా వడ్డీ రేట్లు పెంచే ఆలోచనలో కూడా ఫెడ్ ఉందన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలని మార్కెట్ కి ఒక సాఫ్ట్ వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. దీంతోనే నిన్న యుఎస్ మార్కెట్స్, ఏషియన్ మార్కెట్స్ కూడా పడ్డాయి. నేనైతే ఇవాళ మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ కూడా డౌన్ అవుతాయి అనుకున్నాను, కానీ ఫెనామినల్ మూవ్ ఇవాళ. మీరు గమనించండి, ఒక ఇండెక్స్ 7% పెరిగిపోయింది, రియాలిటీ ఇండెక్స్ అండ్ మిడ్ క్యాప్స్ ఆల్ టైమ్ హైక్ వెళ్ళాయి. అండ్ ఐ డోంట్ నో దీని బ్యాక్ ఎవరున్నారని, డిఐఎస్, ఎఫ్ఐఎస్ ఎండ్ ఆఫ్ ద డే తెలుస్తుంది. కానీ ఇవాళ మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ ఎంటైర్ గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ లో కంప్లీట్ గా అవుట్ స్టాండ్ అయ్యాయి. అండ్ ఇవాళ ప్రైవేట్స్ జాబ్ డేటా వస్తుంది, ఏడీపీ జాబ్స్ డేటా. అండ్ ఎఫ్ఐఎస్ ఒక యాక్టివిటీ గురించి మాట్లాడుకుంటే నిన్నటి రోజు బోత్ ఎఫ్ఐఎస్ అండ్ డిఐఎస్ ఇద్దరు కూడా సెల్ సైడ్ ఉన్నారు, బట్ ప్రామినెంట్ సెల్ నెంబర్ ఏం కాదు. అండ్ నేను బ్లాక్ డీల్స్ కూడా కొన్ని జరిగాయి కాబట్టి మేబీ వాటి రిలేటెడ్ గా కూడా మనం అకౌంటబిలిటీ తీసుకోవాల్సి ఉంటుంది. కమింగ్ టు ఎఫ్ఐఎస్ ఒక ఎఫ్ఎన్ఓ యాక్టివిటీ డేటా, లాంగ్స్ కొంత తగ్గాయి, షార్ట్స్ కొంత యాడ్ అయ్యాయి. దీంతో రీసెంట్ డేస్ లో 80,000 దగ్గరగా నెట్ లాంగ్ కాంట్రాక్ట్స్ ఉన్న వాళ్ళు కాస్త ఈసారి 70,000 నెట్ లాంగ్ కాంట్రాక్ట్స్ కి వాళ్ళు వచ్చారు. సో లాంగ్స్ తగ్గుతూ ఉండడం సిస్టమ్ లో బుల్ మార్కెట్ లో అప్ ట్రెండ్ లో మనం అది పాజిటివ్ గానే చూడాలి. బికాస్ మార్కెట్ అప్ ట్రెండ్ లోనే ఉంది, మార్కెట్ ఏం సిగ్నిఫికెంట్ గా కరెక్ట్ అవ్వలేదు. లాంగ్స్ తగ్గుతున్నాయి, లాంగ్స్ అన్వైండ్ అవుతున్నాయి. సో ఇఫ్ ఇన్ కేస్ ఆ లాంగ్స్ బాగా అన్వైండ్ అయ్యి ఒక రీజనబుల్ పొజిషన్ కి వస్తే అగైన్ లాంగ్స్ క్రియేట్ చేసుకోవడానికి స్పేస్ ఉంటుంది. కాబట్టి అది అనదర్ అప్ ట్రెండ్ కి, అనదర్ స్ట్రాంగ్ అప్ సైడ్ మూవ్ కి స్పేస్ ఆర్ ఆపర్చునిటీని క్రియేట్ చేస్తున్నట్టు. అండ్ నేను మీకు ప్రీవియస్ గా కూడా చాలా సార్లు చెప్పాను, జనవరి మంత్ లో అవుట్ ఆఫ్ 17 years 11 years మార్కెట్ నెగిటివ్ గానే ఉంది. లాస్ట్ 5 years ఆల్మోస్ట్ 2% యావరేజ్ గా నెగిటివ్ గానే ఉంది. బట్ ఈసారి కొంత డిఫరెంట్ థీమ్ ఉంటూ ఈసారి పాజిటివ్ లో ఉండొచ్చు అనేది పర్సనల్ గా నా ఒపీనియన్. బట్ ఓవరాల్ మార్కెట్ ఒక యావరేజ్ జనవరి మంత్ ఖచ్చితంగా మార్కెట్ పడుతుందని, బట్ నేను ఈసారి దాని నుంచి మార్కెట్ డిఫర్ అవుతుంది. బికాస్ ఓన్లీ రీజన్ ఒకటే, మిడ్ క్యాప్స్ లో ఇంకా వీక్నెస్ స్టార్ట్ అవ్వలేదు, అదేమో ఆల్ టైమ్ హైస్ కి వెళ్తూనే ఉంది. అండ్ కంపేర్డ్ విత్ మిడ్ క్యాప్స్, లార్జ్ క్యాప్స్ లో ఇంకా ర్యాలీ పెండింగ్ లో ఉందనేది నా ఒపీనియన్. మిడ్ క్యాప్స్ లో మనీ పెడుతూ మిడ్ క్యాప్స్ ని ఎవరెవరైతే అప్ సైడ్ తీసుకువెళ్తున్నారో ఎట్ సర్టెన్ పాయింట్ అవి ఓవర్ వాల్యూడ్ అని భావించిన వాళ్ళు దెన్ లార్జ్ క్యాప్స్ ని చేస్ చేస్తే దెన్ డెఫినెట్లీ లార్జ్ క్యాప్స్ లో వస్తున్నాము ఇంకా మార్కెట్స్ ని అప్ సైడ్ కి తీసుకువెళ్తుందనే పర్సనల్ పాజిటివ్ ఒపీనియన్ తోనే ఈ జనవరి మంత్ లో కూడా మార్కెట్ పాజిటివ్ గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బట్ మన ఒపీనియన్స్ ని బ్యాలెన్స్ చేయాల్సిందైతే కంపెనీ ఒక నెంబర్స్, ఇన్ఫోసిస్, టీసీఎస్ నెంబర్స్ 11th January వస్తాయి, హెచ్సిఎల్ టెక్నాలజీ, విప్రో నెంబర్స్ 12th January, అలానే 16th January నా హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఏషియన్ పెయింట్స్ ఒక నెంబర్ 17th January అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ నెంబర్స్ 20. ఇలా మోస్ట్ ఇంపార్టెంట్ నిఫ్టీ హెవీ వెయిట్స్ ఒక నెంబర్స్ అన్ని 11th నుంచి 20 వరకు ఆల్మోస్ట్ ట్రేడింగ్ సెషన్స్ పరంగా చూసుకుంటే 5 to 6 ట్రేడింగ్ సెషన్స్ లో వచ్చేస్తాయి. కాబట్టి ఆ ఎంటైర్ వీక్ మార్కెట్ కానీ ఆ నెంబర్స్ ఎక్స్పెక్టేషన్స్ కంటే అబౌవ్ వచ్చాయని బిలీవ్ చేస్తే మాత్రం దెన్ డెఫినెట్లీ ఈ జనవరి మంత్ మనకు కొత్త హైస్ లోనే క్లోజ్ అవుతాం. లేదు ఈ నెంబర్స్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ని బ్రేక్ చేస్తూ డౌన్ సైడ్ వస్తే మాత్రం దెన్ నో డౌట్ ఈసారి కూడా అనదర్ ఇయర్, లాస్ట్ 6 years జనవరి నెగిటివ్ లోనే ఉంది. అవుట్ ఆఫ్ లాస్ట్ 17 years 12 years దగ్గరగా మార్కెట్ నెగిటివ్ లోనే ఉందని ఇంకొక ఇయర్ మాట్లాడుకోవడానికి మనకి డేటా దొరుకుతుంది. బట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ గుడ్ నెంబర్స్, కాబట్టి మార్కెట్స్ ఈసారి పాజిటివ్ గా ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను జనవరి మంత్ లో. అండ్ ఇంకొక ఆస్పెక్ట్ కూడా, ఈ రీసెంట్ డేస్ లో పెరుగుతూ ఆల్మోస్ట్ 16.5 వరకు వెళ్ళిన విక్స్ కంటిన్యూస్ గా డౌన్ అవుతూనే ఉంది. ఇక మార్కెట్ లో పెద్ద వోల్టాలిటీ ఏం ఉండనట్టు, ఒక బిగ్ సర్ప్రైజ్ థీమ్స్ ఏం లేనట్టు ఇవాళ కూడా 5.5% ఫాలో అవుతుండడం. ఆప్షన్ సెల్లర్స్ కి ఇవాళ మంచి మనీనే వచ్చుండాలి. అండ్ ఈవెన్ మార్కెట్ లో ఉంటున్న అన్సర్టనిటీ, సర్ప్రైజ్ ఫ్యాక్టర్ కూడా డిజాల్వ్ అయిందన్న విషయాన్ని ఆప్షన్ ట్రేడర్స్ గుర్తుంచుకోవాలి. సో స్టిల్ ఇంకా మనకి 21,500 to 22,000 ఆ రేంజ్ లోనే ఇంకా కంఫర్ట్ ఉంది. కాబట్టి డౌన్ సైడ్ కూడా కొంత రేంజ్ ఆర్ స్పేస్ వచ్చింది. కాబట్టి స్టిల్ ఈ రేంజ్ లోనే మార్కెట్ కమింగ్ డేస్ లో ట్రేడ్ అవుతుందని పర్సనల్ గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ మార్కెట్ ట్రెండ్, మార్కెట్ ఇంపార్టెంట్ లెవెల్స్ 2 levels బ్రేక్ అయి బిలో క్లోజ్ అవ్వనంత వరకు మార్కెట్ ని నేను బులిష్ గానే చూస్తున్నాను. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ డేటా అనాలిసిస్ కి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ బిజినెస్ అప్డేట్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ బంధన్ బ్యాంక్ ఒక డిపాజిట్స్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో 4.8% అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో 14.8% గ్రో అయింది. అండ్ అందులోను డిపాజిట్స్ లోను రీటైల్ డిపాజిట్స్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో 2% అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో 4.3% దగ్గరగా గ్రో అయ్యి అడ్వాన్సెస్ లోను గ్రోత్ కనిపిస్తూ ఉండడం ఓవరాల్ స్టాక్ పరంగా ఇవాళ పాజిటివ్ గా ప్లే అయింది. సిమిలర్ గా ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ డిపాజిట్స్ ఏకంగా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 31%, క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో 5.8% గ్రో అయ్యాయి. ఇంతలా డిపాజిట్స్ గ్రో అవుతున్నాయంటే దీని బ్యాక్ ఏదైనా లాజిక్ ఉందా అంటే అది వీళ్ళ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ లో మనకి అర్థం అవుతుంది. వీళ్ళ కాస్ట్ ఆఫ్ ఫండ్స్
6.9%. లాస్ట్ టైం అది 6.7 అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ టైమ్ లో 6%. అంటే వీళ్ళ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ పెరుగుతున్నాయంటే మేము ఇంకా మీకు వడ్డీ ఎక్కువ ఇస్తామనో ఏదో ఒక అట్రాక్టివ్ గా కస్టమర్స్ కి ఆఫర్ చేస్తూ వాళ్ళు కొంత మార్జిన్ ని కోల్పోతూ డిపాజిట్స్ అయితే పెంచుకున్నారు. కాబట్టి కాస్ట్ ఆఫ్ ఫండ్స్ లాస్ట్ ఇయర్ లో 6% ఉంది కాస్త ఇప్పుడు 6.9% అయింది. అండ్ ఫైనలీ వీళ్ళ AUM అసెట్ అండర్ మేనేజ్మెంట్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 30% గ్రో అవుతుండడం AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాళ్ళు కూడా మంచి డేటానే పబ్లిష్ చేశారు. సిమిలర్ గా పూనా వాళ్ళ ఫిన్కాప్ వాళ్ళు కూడా డిస్బర్సల్స్ 12% క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్, AUM 8.1% క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ గ్రో అయ్యాయి. అండ్ ఈవెన్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కూడా స్టేబుల్ గా ఉంటుండడం ఓవరాల్ నెంబర్స్ లో మనకి పాజిటివ్ గా కనిపిస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ బజాజ్ ఫైనాన్స్ ఇంపార్టెంట్ గా గమనించాల్సింది వీళ్ళ కస్టమర్ బేస్ నియర్లీ 8 crore దగ్గరగా ఉంది. అది క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 5% పెరిగింది. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 21.7% పెరిగింది. సో కస్టమర్ బేస్ పెరుగుతుందంటే అది బిజినెస్ పరంగా మనం పాజిటివ్ గా చూడొచ్చు. అండ్ ఈవెన్ అసెట్ అండర్ మేనేజ్మెంట్ కూడా క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో 7% అండ్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 35% దగ్గరగా గ్రో అయింది. అండ్ ఇంపార్టెంట్ గా చూడాల్సిన ఆస్పెక్ట్ వీళ్ళ క్రాస్ సెల్ రేట్ లాస్ట్ క్వార్టర్ లో 6.5% ఉంది. ఈసారి క్వార్టర్ లో 7.5% అయింది. అంటే క్రాస్ సెల్లింగ్ ఎవరైతే వీళ్ళ దగ్గరికి వచ్చి కస్టమర్ గా తయారైంటారో వాళ్ళకి ఇతర ప్రొడక్ట్స్ ని కూడా సెల్ చేసే ఒక రేట్ లాస్ట్ క్వార్టర్ కంటే ఈసారి 100 basis points పెరుగుతూ ఉండడం అది వీళ్ళ బిజినెస్ ఆస్పెక్ట్ లో మనం పాజిటివ్ గానే చూడొచ్చు. నెంబర్ ఆఫ్ న్యూ లోన్స్ పెరిగాయి. క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ 16%. లాస్ట్ క్వార్టర్ తో పోలిస్తే ఈసారి 16% లోన్స్ ని పెంచుకుంటూ న్యూ లోన్స్ ని 98.6 lakhs దగ్గరగా వీళ్ళు మెయింటైన్ చేశారు. ఓవరాల్ బజాజ్ ఫైనాన్స్ ఒక డేటా మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే అబోవ్ ఉంటుండడం స్టాక్ ఇవాళ ఇలా గెయిన్ అయింది. అండ్ ఏంజల్ 1 రిలేటెడ్ గా ఉంటున్న డేటాని మాట్లాడుకోవాలి. ఫస్ట్ వీళ్ళ గ్రాస్ క్లయింట్ అక్విజిషన్ 24.6 lakhs అని చెప్తున్నారు. అది క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో 16% పెరిగింది. మీన్స్ ప్రీవియస్ గా ఉన్న Q2 క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ Q3 క్వార్టర్ లో 16% గ్రాస్ క్లయింట్స్ ని ఎక్కువగా అక్వైర్ చేశారంటున్నారు. సో నెంబర్ ఆఫ్ క్లయింట్స్ ని క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో ఇంక్రీజ్ చేసుకుంటూ ఉండడం మనం పాజిటివ్ గానే చూడాలి. సో ఓకే క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో ఓకే, బట్ టోటల్ క్లయింట్ బేస్ ఎలా ఉంది? ఆల్మోస్ట్ 1.9 crore దగ్గరగా క్లయింట్ బేస్ ఉందని చెప్తున్నారు. సో టోటల్ క్లయింట్ బేస్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 14% అండ్ మంత్ ఆన్ మంత్ కంపారిజన్ లో 5.4% గ్రో అయిందని చెప్తున్నారు. యావరేజ్ డైలీ టర్న్ ఓవర్ క్లయింట్స్ పెరిగితే సరిపోదు కదా, టర్న్ ఓవర్ కూడా పెరగాలి. అది కూడా 21.4% ఇంప్రూవ్ అయిందని, ఈవెన్ నెంబర్ ఆఫ్ ట్రేడింగ్ డేస్ తక్కువ ఉన్న ప్రీవియస్ క్వార్టర్ తో పోలిస్తే ఈసారి క్వార్టర్ లో 60 ట్రేడింగ్ డేస్ ఉన్నాయి. ప్రీవియస్ క్వార్టర్ లో Q2 లో 63 ట్రేడింగ్ డేస్ ఉన్నాయి. సో ఈవెన్ 5% దగ్గరగా నెంబర్ ఆఫ్ ట్రేడింగ్ డేస్ తక్కువ ఉంటున్నా టర్న్ ఓవర్ మాత్రం ఎక్కువగానే వచ్చిందని చెప్తున్నారు. వెరాస్ ఈక్విటీ, కమోడిటీ అండ్ F&O రిలేటెడ్ గా వాళ్ళ మార్కెట్ షేర్ పెరిగిందని, ఓవరాల్ ఇన్ మంత్ ఆన్ మంత్ కంపారిజన్ లో కూడా గ్రాస్ క్లయింట్ అక్విజిషన్ 54% అండ్ యావరేజ్ డైలీ టర్న్ ఓవర్ కూడా 22% నమోదు చేసుకున్నామని వీళ్ళు అప్డేట్ చేస్తూ ఉండడం ఎక్స్చేంజెస్ కి స్టాక్ ఇవాళ ఇలా గెయిన్ అయింది. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ అప్కమింగ్ నెంబర్స్ కూడా వెలువి పాజిటివ్ గానే ఉంటాయి మంచిగా. నెక్స్ట్ టాటా మోటార్స్ గురించి మాట్లాడుకోవాలి. JP Morgan వాళ్ళు టాటా మోటార్స్ రిలేటెడ్ గా ఓవర్ వెయిట్ రేటింగ్ ఇస్తూ అప్గ్రేడ్ చేస్తూ ప్రీవియస్ గా ఇచ్చిన 680 టార్గెట్ నుంచి 925 టార్గెట్ కి ఇంక్రీజ్ చేశారు. వాళ్ళు చెప్తున్న రీజన్స్ ఏం సర్ప్రైజింగ్ గా చెప్తున్నవేం కాదు, ఎప్పటి నుంచో మేనేజ్మెంట్ చెప్తున్నవే వీళ్ళు అగైన్ చెప్తూ వీళ్ళ JLR బిజినెస్ రిలేటెడ్ గా మార్జిన్స్ పెరుగుతాయని, ఫ్రీ క్యాష్ ఫ్లోస్ అచీవ్ చేస్తారని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ వీళ్ళు ఒక ట్రెండ్ ని గమనిస్తున్నారని చెప్తున్నారు. గ్లోబల్ గా మోస్ట్ ఆఫ్ ద ప్లేయర్స్ అందరూ కూడా గ్లోబల్ లగ్జరీ OEMs పైనే ప్రయారిటైజ్ చేస్తున్నారని, ఇన్ సింపుల్ టర్మ్స్ ఎన్ని కార్లు అమ్మామన్నది కాదు, ఒక కార్ నుంచి ఇంకెంత సంపాదిస్తున్నామని మోస్ట్ ఆఫ్ ద లగ్జరీ బ్రాండ్స్ ఫోకస్ చేస్తున్నాయని. సో వీళ్ళు సింపుల్ గా చెప్పాలంది JLR వాళ్ళు ఫర్దర్ గా వాల్యూమ్స్ కంటే మార్జిన్స్ లో ఎక్కువ ఫోకస్ చేస్తారని, తద్వారా క్యాష్ ఫ్లోస్ కూడా ఇంప్రూవ్ అవుతూ టాటా మోటార్స్ లాభం పొందుతుందని. నాట్ జస్ట్ JLR బిజినెస్, ఈవెన్ వీళ్ళ ఇండియన్ ప్యాసింజర్ వెహికల్ బిజినెస్ రిలేటెడ్ గా కూడా స్ట్రాంగ్ లాంచెస్ చేస్తూ మోస్ట్ ఆఫ్ ద సెగ్మెంట్ ని వీళ్ళు క్యాప్చర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. బ్యాలెన్స్ షీట్ రిలేటెడ్ గా ఉన్న డెట్ ని తగ్గించుకుంటున్నారు. EPS రిలేటెడ్ గా ఫర్దర్ స్టెబిలిటీని తీసుకొస్తుంది కాబట్టి పొటెన్షియల్ రీ రేటింగ్ టాటా మోటార్స్ పరంగా వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారని, టార్గెట్ ని అప్ సైడ్ 925 కి ఇస్తూ ఉండడం స్టాక్ ఇవాళ గెయిన్ అయింది. ఫ్రెండ్స్ ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ టోరెంట్ పవర్ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ ఇవాళ ఎలా ర్యాలీ అయిందో చూసారా? దీనికి మెయిన్ రీజన్ గుజరాత్ గ్లోబల్ సమిట్ లో వీళ్ళు గుజరాత్ గవర్నమెంట్ తో 4 MOUs ని కుదుర్చుకున్నారు. అండ్ ఆ 4 MOUs ఒక వర్త్ 47,350 crores. చాలా పెద్ద ఆర్డర్స్ కదా. అసలు ఇంతకీ ఆ 47,350 crores వర్త్ చేసే ఆర్డర్స్ లో అంటే వీళ్ళు గుజరాత్ గవర్నమెంట్ తో టైఅప్ అయ్యి అసలు ఏం చేయాలనుకుంటున్నారు? టోటల్ రెన్యూబుల్ ఎనర్జీ సెగ్మెంట్ రిలేటెడ్ గా వీళ్ళు ఒక బిగ్ ప్లాన్ తో ఉన్నట్లయితే కనిపిస్తుంది. యాక్చువల్లీ మహారాష్ట్ర గవర్నమెంట్ తో కూడా వాళ్ళు ఆల్రెడీ MOUs ని కుదుర్చుకున్నారు. అక్కడ కూడా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తా అన్నారు. దానికి పైన ఈ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడెక్కడ ఏమేం చేస్తున్నారు చూస్తే సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ పరంగా 3,450 మెగావాట్ పవర్ ప్లాంట్స్ కన్స్ట్రక్షన్ చేస్తారని, అండ్ హైబ్రిడ్ పవర్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా 1,045 మెగావాట్స్ పవర్ కెపాసిటీని యాడ్ చేసుకుంటారని, అండ్ దీంతో పాటు రెన్యూబుల్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్
నియర్లీ 7000 మెగావాట్ ఈ పవర్ ని సోలార్ ప్రాజెక్ట్స్ నుంచి, గ్రీన్ హైడ్రోజన్ నుంచి, గ్రీన్ అమోనియన్ ప్రొడక్షన్ నుంచి కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని క్రియేట్ చేసుకుంటారని ఇలా అప్డేట్స్ చేస్తూ ఉండడం రెన్యూబుల్ ఎనర్జీ సెగ్మెంట్ సైడ్ ఒక స్ట్రాంగ్ ప్లాన్స్ తో ఉంటున్నట్లు మార్కెట్ కి క్లారిటీ ఉంటూ ఇలా చేస్తున్న బిగ్ ఇన్వెస్ట్మెంట్ ని మార్కెట్ పాజిటివ్ గా చూస్తూ ఇవాళ ఇంతలా ర్యాలీ అయింది. నెక్స్ట్ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. లోన్ గ్రోత్ హెల్దీగా ఉంది. డిపాజిట్ గ్రోత్ అండ్ కాసా గ్రోత్ కూడా మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే బెటర్ గానే ఉంది. డిపాజిట్స్ ఆల్మోస్ట్ క్వార్టర్ లో 7.6% అండ్ ఇయర్ ఆన్ ఇయర్ లో 24% గ్రో అయింది. అండ్ పోర్ట్ఫోలియో అట్ రిస్క్ కూడా క్వార్టర్ బేసిస్ లో తగ్గుతూ ఉండడం, ప్రీవియస్ గా 3.7 ఉండేది, ఇప్పుడు 3.6 కి వస్తూ ఉండడం ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ పరంగా వాళ్ళు రిపోర్ట్ చేసిన డేటా మనకి పాజిటివ్ గానే కనిపిస్తుంది. నెక్స్ట్ ఐఎక్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు 2 అప్డేట్స్ చేశారు. ఒకటి డిసెంబర్ మంత్లీ బిజినెస్ అప్డేట్ అండ్ అలాగే ఎంటైర్ Q3 పరంగా బిజినెస్ అప్డేట్. ఈ రెండిట్లోనూ మనకు ఒక విషయం అయితే క్లారిటీ వస్తుంది. ఇతర పవర్ ఎక్స్చేంజెస్ కొత్తగా కొన్ని పవర్ ఎక్స్చేంజ్లు స్టార్ట్ అయ్యాయి కదా, వాటి నుంచి మార్కెట్ షేర్ పరంగా థ్రెట్ ఉంటుందనేలా మార్కెట్ లో క్వశ్చన్ మార్క్స్ అయితే ఉన్నాయి. బట్ ఈసారి క్వార్టర్ రిలేటెడ్ గా వీళ్ళు పోస్ట్ చేస్తున్న డేటాలో వీరు షార్ట్ టర్మ్ పవర్ మార్కెట్ పరంగా మార్కెట్ షేర్ ని గెయిన్ అయ్యారని చెప్తున్నారు Q3 లో. అండ్ కమింగ్ టు డిసెంబర్ మంత్లీ వాల్యూమ్స్ నియర్లీ 15% దగ్గరగా ఇయర్ ఆన్ ఇయర్ లో గ్రో అయ్యారని చెప్తున్నారు. అండ్ ఈవెన్ విత్ రెస్పెక్ట్ టు Q3 చూస్తున్నా ఓవరాల్ వీళ్ళ బిజినెస్ డేటా పరంగా వాల్యూమ్స్ గ్రో అయ్యాయని చెప్తున్నారు. బట్ ప్రాబ్లం అంతా మార్కెట్ క్లియరింగ్ ప్రైస్ ₹4.54 దగ్గరగా పర్ యూనిట్ క్లియరెన్స్ ప్రైస్ ఉందని చెప్తున్నారు. అది ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 13% డ్రాప్ అయినట్లు. సో మార్కెట్ క్లియరింగ్ ప్రైస్ డ్రాప్ అవుతుండడం ఐఎక్స్ కి అంత పాజిటివ్ కాదు. బట్ సెల్ సైడ్ లిక్విడిటీ కన్సర్న్స్ ఈజ్ అవుతుండడం, గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ తో కూడా మోర్ సప్లై కనిపిస్తూ ఉండేసరికి ఈ మార్కెట్ క్లియరింగ్ ప్రైస్ వీళ్ళకి డిక్రీజ్ అయిందని అండ్ ఫర్దర్ గా కూడా డిక్రీజ్ అవుతుందని వీళ్ళు చెప్తున్నారు. బట్ ఓవరాల్ వీళ్ళు చేస్తున్న బిజినెస్ అప్డేట్ యాజ్ ఎ పవర్ ఎక్స్చేంజ్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ స్ట్రాంగ్ బిజినెస్ డిమాండ్ వీళ్ళకి ఉందనేలా రిప్రజెంట్ చేస్తూ ఉంది. నెక్స్ట్ బీజీఆర్ ఎనర్జీ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి ఇచ్చిన లోన్స్ పరంగా ఎస్బీఐ అండ్ సెంట్రల్ బ్యాంక్ వాళ్ళు వీళ్ళ లోన్స్ ని నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ లో క్లాసిఫై చేశారు. ఎస్బీఐ వాళ్ళు రిలేటెడ్ గా సుమారు 2060 కోట్లు, సెంట్రల్ బ్యాంక్ రిలేటెడ్ గా సుమారు 74 కోట్ల దగ్గరగా వీళ్ళు బకాయిలు ఉన్నారు, లోన్స్ పెండింగ్ లో ఉన్నారు. బట్ కంపెనీ బీజీఆర్ ఎనర్జీ వాళ్ళు చెప్తున్నది, మేము ఆ బకాయిలకి ఆ లోన్స్ కి టైం టు టైం వడ్డీ కడుతున్నాం, ఏమేం కట్టాలో అవన్నీ కడుతూనే ఉన్నాం. బట్ స్టిల్ ఎందుకు మా అకౌంట్స్ ని ఎన్పిఎస్ లో వేశారన్న దాని రిలేటెడ్ గా క్లారిటీ లేదని చెప్పారు. కానీ బట్ ఎస్బీఐ వాళ్ళు అండ్ సెంట్రల్ బ్యాంక్ వాళ్ళిద్దరు కూడా ఇది నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ లో వీళ్ళు తీసుకున్న లోన్స్ ని రిప్రజెంట్ చేస్తూ ఉండడం స్టాక్ ఇవాళ ఓవరాల్ గా ₹89.70 వరకు డౌన్ అయ్యి సిగ్నిఫికెంట్ ఫాల్ కి గురై ఫైనల్ గా ₹93 దగ్గర 4.5% కి దగ్గరగా నెగిటివ్ గా క్లోజ్ అయింది. నెక్స్ట్ చంబల్ ఫర్టిలైజర్స్ వాళ్ళు జనవరి 8th బైబ్యాక్ ని కన్సిడరేషన్ లోకి తీసుకుంటారని, బోర్డ్ మీటింగ్ ని పెట్టి కన్సిడరేషన్ లోకి తీసుకుంటారని అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఎంకే ఇన్వెస్ట్మెంట్ మేనేజర్ లిమిటెడ్ వాళ్ళు స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్పేస్ పరంగా పాజిటివ్ కామెంట్స్ అయితే చేస్తున్నారు. సో స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్పేస్ లో ఇన్వెస్టర్స్ గా ఉంటున్న వాళ్ళకి ఇది డెఫినెట్లీ గుడ్ న్యూస్ అని అనుకోవాలి. బికాస్ మోస్ట్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ కానీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ కానీ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్పేస్ ఓవర్ గా పర్ఫార్మ్ చేసింది. ఈ ఇయర్ పెద్దగా పర్ఫార్మ్ చేయకపోవచ్చు అనే స్టేట్మెంట్స్ ఉన్నాయి. కానీ ఎంకే రీసెర్చ్ వాళ్ళు మాత్రం చెప్తున్నది ఈ ఇయర్ కూడా స్మాల్ అండ్ మిడ్ క్యాప్ ఇంకా 15% పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయని. అండ్ దాంతో పాటు ఈ స్టేట్మెంట్ ని కూడా గమనించాలి, లార్జ్ క్యాప్ స్టాక్స్ 2023లో బెటర్ గా పర్ఫార్మ్ చేయలేదేమో, బట్ ఈసారి ఇంకా బెటర్ గా పర్ఫార్మెన్స్ లార్జ్ క్యాప్ స్పేస్ నుంచి ఉంటుందని. ఏ సెక్టర్స్ బెటర్ గా పర్ఫార్మ్ చేస్తాయి అనుకున్నప్పుడు ప్రైవేట్ బ్యాంకింగ్ స్టాక్స్ బెస్ట్ గా పర్ఫార్మ్ చేస్తాయని, దెన్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్, అలాగే పవర్ సెక్టార్ లోను, రైల్వే స్టాక్స్ లోను, అండ్ కన్స్యూమర్ కంపెనీస్ లైక్ కళ్యాణ్ జ్యువెలర్స్ కానీ జొమాటో రిలేటెడ్ గా కూడా 2024లో గుడ్ అప్ సైడ్ మొమెంటం వీళ్ళు చూడడానికి పాసిబిలిటీ ఉంటుందనేలా పాజిటివ్ వ్యూ తో అయితే ఉన్నారు. అండ్ దీంతో పాటు ఐటీ స్టాక్స్ అండ్ ఫార్మా స్పేస్ పరంగా కూడా వీళ్ళు బులిష్ గా 2024లో ఉంటున్నట్లు అప్డేట్ చేస్తున్నారు. ఇది కొంత లాజికలే. ఐటీ ప్యాక్, ఫార్మా ప్యాక్ అండ్ కన్స్యూమర్ ఫేజ్ లైక్ జొమాటో, కళ్యాణ్ జ్యువెలర్స్ అంటూ ఉండడం, అండ్ కంపేర్డ్ విత్ పబ్లిక్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ అంటూ ఉండడం, పవర్ అండ్ రైల్వే థీమ్ రిలేటెడ్ గా ఇంకా పాజిటివ్ గా ఉంటున్నారు అనడం ఇల్లాజికల్ ఏం కాదు. బట్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్పేస్ ఇంకా 15% పెరుగుతుండడం అయితే డెఫినెట్లీ ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్. బట్ నా ఒపీనియన్ ఎవరు ఏం చెప్తున్నా స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్పేస్ పెరుగుతుందా పెరగదా అనేది పక్కన పెడితే లార్జ్ క్యాప్ స్పేస్ లో ఇంకా పెద్ద పర్ఫార్మెన్స్ రాలేదు, ఇంకా అవి బాగా ర్యాలీ అవ్వలేదు. అండ్ అందులోనూ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్ ఇంకా పెద్దగా ర్యాలీ అవ్వలేదన్న మాట వాస్తవం, అది ఎవరైనా యాక్సెప్ట్ చేయాల్సిందే. సో రిస్క్ తక్కువగా ఉండి బెటర్ రివార్డ్ ఫర్ ద గుడ్ బ్యాంక్స్ తో ప్లే చేయాలనుకున్నప్పుడు టాప్ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్ ఇంకా మనకి బెటర్ ప్రైజెస్ లో ఉన్నాయన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. సో ఈవెన్ అట్ దిస్ పాయింట్ బ్యాంకింగ్ సెక్టార్, అందులోనూ ప్రైవేట్ బ్యాంకింగ్ స్పేస్, టాప్ బ్యాంకింగ్ స్టాక్స్ ఇన్వెస్టర్స్ కి స్టిల్ ఇంకా ఎక్స్పెన్సివ్ గా ఏం మిగలలేదు. నెక్స్ట్ జూపిటర్ వ్యాగన్స్, బిఎంఎల్ ఈ రెండింటి స్టాక్స్ పరంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి 800 crores కి విలువ చేసే ఆర్డర్స్ డిఫెన్స్ మినిస్ట్రీ దగ్గర నుంచి లభిస్తున్నట్లయితే డేటా కనిపిస్తూ ఉంది. బిఎంఎల్ వాళ్ళకి 329 crores, జూపిటర్ వ్యాగన్స్ వాళ్ళకి 473 crores ఇంతకి విలువ చేసే డిఫెన్స్ ఆర్డర్ ని మిలిటరీ ఎక్విప్మెంట్ కోసం మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు
ఈ రెండు కంపెనీస్ కి ఆర్డర్స్ గా ఇస్తున్నట్లు అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ మెజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ అండ్ ఎన్ఎల్సి ఇండియా ఈ రెండిటి స్టాక్స్ పరంగా కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంటున్న వాటాని తగ్గించుకునే ప్రయత్నంలో మార్చి 31 లోపు ఈ రెండు స్టాక్స్ పరంగా ఓఎఫ్ఎస్ ని తీసుకొచ్చే ఆలోచనలో కేంద్రం ఉందనేలా డేటా అయితే కనిపిస్తూ ఉంది. సో వాటాను అమ్మే ప్రయత్నంలో మోస్ట్లీ ఓఎఫ్ఎస్ ఆఫర్ ఫర్ సేల్ నే చేస్తూ ఉంటారు. అందులో మార్కెట్ ప్రైస్ కంటే తక్కువ ప్రైస్ పెట్టి వాటాను అమ్మేందుకు ప్రయత్నిస్తారు. కాబట్టి ఇలా జరుగుతున్న సందర్భంలో స్టాక్ టెంపరీగా నెగిటివ్ గా రియాక్ట్ అవుతుంది. కానీ ఇలా చాలా సార్లు పిఎస్యు కంపెనీస్ లో, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కంపెనీస్ లో ఓఎఫ్ఎస్ వచ్చిన తర్వాత కూడా డబల్ ట్రిపుల్ అయిన స్టాక్స్ ఉంటాయి. కేవలం ఓఎఫ్ఎస్ టైంలోనే ఇప్పుడు మన దగ్గర ఉన్న స్టాక్స్ కంటే ఓఎఫ్ఎస్ లో పార్టిసిపేట్ చేస్తే డిస్కౌంట్ లో కొనుక్కోవచ్చు కదా అని టెంపరీగా సెల్లింగ్ ప్రెషర్ ఉంటుంది. బట్ లేటర్ ఆ ఓఎఫ్ఎస్ కంప్లీట్ అయ్యాక కొనాలనుకుంటే ఖచ్చితంగా మార్కెట్ లో కొని విత్ గుడ్ పర్ఫార్మెన్స్ స్టాక్ ని మూవ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఓఎఫ్ఎస్ టెంపరీగా నెగిటివ్, బట్ ఆఫ్టర్ ఓఎఫ్ఎస్ స్టాక్ ఫండమెంటల్స్ తో పాటే మూవ్ అవుతుంది. సో ఇన్ అప్కమింగ్ డేస్ మెజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ అండ్ ఎన్ఎల్సి ఇండియా టెంపరీగా ఓఎఫ్ఎస్ టైమ్ లో ఫాలో అవుతాయన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ జియో వాళ్ళు, అలాగే ఎప్పుడు మార్కెట్ ని, ఇండియన్ మార్కెట్ ని వదిలి వెళ్లిన బ్లాక్ రాక్ వాళ్ళు వీళ్ళిద్దరు కలిసి మ్యూచువల్ ఫండ్ బిజినెస్ ని స్టార్ట్ చేయాలనుకున్నారు కదా. అలా అనుకుని అక్టోబర్ 19, 2023 కి సెబీకి ప్రపోజల్ పెట్టడం జరిగింది. మేము మ్యూచువల్ ఫండ్ బిజినెస్ ని స్టార్ట్ చేయాలనుకుంటున్నామని. అండ్ వస్తున్న కథనాల ప్రకారం మ్యూచువల్ ఫండ్ బిజినెస్ లో వీళ్ళకి లైసెన్స్ ని ఆర్ గ్రీన్ సిగ్నల్ ని ఇవ్వడానికి సెబీ కన్సిడరేషన్ లో ఉందనేలా, అప్కమింగ్ టైమ్స్ లో గ్రీన్ సిగ్నల్ వస్తుందనేలా డేటా అయితే కనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ ఏంజల్ వన్ అండ్ అబీరా సెక్యూరిటీస్ వాళ్ళకు కూడా మ్యూచువల్ ఫండ్ బిజినెస్ కోసం వెయిట్ లిస్ట్ లో అయితే ఉన్నారు. వాళ్ళకు కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చి వీళ్ళందరూ మ్యూచువల్ ఫండ్ బిజినెస్ లోకి ఎంటర్ అవుతుంటే కాంపిటీషన్ పెరుగుతుంది. కొత్త కొత్త ప్రొడక్ట్స్ వస్తాయి అండ్ రిటర్న్స్ పైన అండ్ మార్కెట్ పైన ఎక్కువగా ఫోకస్ చేసేందుకు ఈ ప్లేయర్స్ ప్రయత్నిస్తారు. మోస్ట్ ఆఫ్ ద ప్లేయర్స్ రీసెంట్ టైమ్స్ లో మ్యూచువల్ ఫండ్స్ లోకి రావడానికి మెయిన్ రీజన్ ఇక్కడ నుంచి చాలా టైం బ్యాక్ నుంచి అనుకుంటున్నాం కదా, ఎస్ఐపిస్ ఆల్ టైమ్ హైలో ఉన్నాయి. ఒకప్పుడు 3,000 కోట్లు ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఇప్పుడు 17,000 కోట్ల దగ్గరగా రీటైలర్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. అది ఎస్ఐపిస్ లంసమ్ చేసేవాళ్ళు అండ్ ట్యాక్స్ రిలేటెడ్ గా సేవింగ్స్ కోసం ఒక టైంలో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. ఇవన్నీ కలుపుకుంటే మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ రీసెంట్ టైమ్స్ లో గ్రో అవుతుంది. దానికి తగ్గట్లే ప్లేయర్స్ కూడా, ఎగ్జిస్టింగ్ గా ఉంటున్న ప్లేయర్స్ కొత్త ప్రొడక్ట్స్ ని తీసుకురావడం కాదు, కొత్త కొత్త ప్లేయర్స్ ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ తో విత్ లో కాస్ట్ ఎక్స్పెన్స్ రేషియోస్ తో కూడా మార్కెట్ లోకి వస్తూ ఉండడం రీసెంట్ గా జిరోదా వాళ్ళది కూడా మనం చూసాం. ఇలా ఇతర ప్లేయర్స్ కూడా డిఫరెంట్ ప్రొడక్ట్స్, ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ ని విత్ లో ఎక్స్పెన్స్ రేషియో ఆఫర్ చేయగలుగుతుంటే డెఫినెట్లీ రీటైల్ ఇన్వెస్టర్స్ పరంగా వీళ్ళ మధ్యలో ఉన్న కాంపిటీషన్ మన పరంగా పాజిటివ్ గా తీసుకోవాలి. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నిఫ్టీ ఇంపార్టెంట్ లెవెల్ అబోవ్ క్లోజ్ అయింది. ఇంట్రాడే బేసిస్ తో చెప్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ లెవెల్ అబోవ్ ఓపెన్ అవుతుంటే దెన్ రెసిస్టెన్స్ 21,750, ఒకవేళ బిలో వస్తుంటే 21,550 ఇంపార్టెంట్ సపోర్ట్. అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ 48,500 అండ్ డౌన్ సైడ్ 48,020. ఇమీడియట్ గా ది బ్రేక్ అయితే 47,633 అండ్ రేంజ్ 21,500 to 22,000. ఇప్పుడు కొంత కంఫర్ట్ ఉంది కాబట్టి ఇదే రేంజ్ ని కమింగ్ డేస్ కి మార్కెట్ రిలేటెడ్ గా గమనిస్తున్నాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.